వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో తెలుగుదేశం జనసేన అగ్రనేతల మధ్య అవగాహన, సమన్వయం, సహకారం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత స్థాయిలో అది కొరవడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమలో తాము కలహించుకుంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అగ్రనేతలందరూ కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంది. వాళ్ళు అదే చెప్తున్నారు నాయకులకి, కేడర్కి కూడా. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఆ సమన్వయం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల తర్వాత జనసేనలో చేరిన నియోజకవర్గాల్లో ఈ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి పాత లెక్కలు ఉంటాయి కదా, అవి తేల్చుకోవాలి, తాడోపీడో తేల్చుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఈ పరిస్థితి ఉంది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జి వర్మకు జనసేన శ్రేణులకి ముందు నుంచి గ్యాప్ ఉంది. ఎన్నికల తర్వాత నుంచి గ్యాప్ మొదలైంది. వైసీపీ నుంచి పెండెం దొరబాబు అనే నేత జనసేనలో చేరిన తర్వాత ఈ విభేదాలు తారస్థాయికి చేరినాయి. చివరికి తెలుగుదేశం అధిష్టానం వర్మను మందలించి తగ్గమని చెప్పి కూటమి లైన్ దాటొద్దని హెచ్చరించింది. దాని మీద కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో విభేదాలు రచ్చకెక్కినాయి, బహిరంగ విమర్శల స్థాయికి చేరాయి. ఒంగోలులో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ ప్రత్యర్థులు. గత ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద జనార్దన్ గెలిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటిదాకా 4 సార్లు వీళ్ళిద్దరూ ఒంగోలు అసెంబ్లీ నుంచి తలపడ్డారు ప్రత్యర్థులుగా. 2 సార్లు దామచర్ల జనార్దన్ గెలిచారు, 2 సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచారు. వీళ్ళిద్దరూ ప్రధాన ప్రత్యర్థులు ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి. అయితే బాలినేని వాసు ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ మిత్రపక్షాన్ని జనసేనలో చేరారు. జనసేనలో చేరినప్పటికీ ఆయన హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు ఒంగోలుకు వచ్చి పరోక్షంగా దామచర్ల మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది చినికి గాలివానలాగా మారింది. బాలినేని జనసేనలో చేరిన తర్వాత ముందు నుంచి జనసేనలో ఉన్న రియాజ్ లాంటి నేతలకు బాలినేనికి పొసకల. వాళ్ళంతా జనార్దన్కి మద్దతుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర బాలినేనిదే పైచేయ కావడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. తాజాగా బాలినేని ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దతుతో అవినీతి అడ్డగోలుగా సాగుతోందని విమర్శలు చేశారు. మీడియా మీట్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి. దామచర్ల నియోజకవర్గానికి నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా పెత్తనం చేస్తున్నారు. వైన్ షాపుల దగ్గర నుంచి రేషన్ షాపుల నుంచి వసూళ్లు మొదలుపెట్టారని బహిరంగ విమర్శలు చేశారు. దామచర్ల అనుచరులు నియోజకవర్గంలో దందా చేస్తున్నారు. దామచర్ల మీద ఎవరో కరపత్రం వేస్తే తన అనుచరుడి మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. ఏఎంఆర్తో గొడవపడ్డ తన అనుచరుడు నరసింహారెడ్డిని అరెస్ట్ చేయించాడని, లింగారెడ్డి అనే తన అనుచరుడి మీద తప్పుడు కేసులు పెట్టారని బాలినేని ధ్వజమెత్తారు. తన జోలికి కానీ తన అనుచరుల జోలికి కానీ వస్తే ఊరుకోను, దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. 5 నెలల క్రితం జనార్దన్ మీద ఒక కరపత్రం వేయటం జరిగింది. ఆ కరపత్రంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కరపత్రం రాశారు. ఆయన మీద కాకుండా ఆయన సతీమణి మీద కూడా రాయటం జరిగింది. దానికి ఈ కరపత్రం బాలినేనిగా రాపిచ్చాడు అని చెప్పి ప్రచారం చేశారు. ఇంకో కేసు అంటే నరసింహారెడ్డి అని మాతో పాటు ఉండే అతను ఒక క్రషర్ ఓనర్. 15 రోజులు అతన్ని నేను ఫోన్ చేశానని అతని మీద 307 అటెంప్ట్ మర్డర్ అన్నీ పెట్టేసి అసలుకి అసలుకి సంబంధం లేని సెక్షన్ అని పెట్టేసి అతన్ని రిమాండ్కి పంపించడం, 15 రోజులు లోపల ఉండటం జరిగింది. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించి నన్ను ఏం చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరపున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం, దేనికైనా సిద్ధమే. ఈ బాలినేని ఆరోపణల మీద దామచర్లు ఎదురుదాడి చేశారు. బాలినేని కూటమిలో ఉన్నాడన్న ఒక్క కారణంతో ఇన్ని విమర్శలు చేస్తున్నాం, మౌనంగా ఉన్నామని, అమావాస్యకి పౌర్ణమికి ఒంగోలు వచ్చి అనవసరమైన విమర్శలు చేస్తున్నారని దామచర్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన మీద బాలినేని అనుచరుడు కరపత్రాలు వేయిస్తే పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. బాలినేని అవినీతి మీద కరపత్రాలు వేయాలంటే కాగితాలు చాలవు, పుస్తకాలు వేయాలన్నారు. బాలినేని చెప్తున్న ఏఎంఆర్తో గొడవపడ్డ వ్యక్తి జనసేన కార్యకర్త కాదు, వైసీపీ కార్యకర్త అని, అలాగే లింగారెడ్డి అనే వ్యక్తి బతికొండగానే డెత్ సర్టిఫికేట్లు పుట్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన ఘనుడని దామచర్ల పేర్కొన్నారు. బాలినేని అధికారంలో ఉన్నప్పుడు తమ వాళ్ళ మీద 79 కేసులు పెట్టించారు.
పార్టీ మారి బతికిపోయాడు, లేదంటే ఈ పార్టీకి తండ్రి కొడుకులు ఇద్దరూ జైల్లో ఉండేవాళ్ళని ఘాటు విమర్శలు చేశారు. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? 79 కేసులు పెట్టారు. వీళ్ళంతా మనుషులు కాదా? ఒక్కొక్కరి మీద 79 కేసులు. ఆడోళ్ళను కొట్టించాడు. నా మీద 18 కేసులు పెట్టించాడు. అదేవిధంగా రిమాండ్కి పంపించారు. 18 మంది రిమాండ్కి వెళ్ళారు. అతను నీతుల గురించి మాట్లాడతాడు. పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. పోయి ఆడ దాంకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులు అవని ఇవని మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయడం అనేది. ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేత ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. అయితే ఈ వారు ఇంతటితో ఆగలేదు. మళ్ళీ బాలినేని ప్రెస్ మీట్ పెట్టి దామచర్ల మీద విమర్శలు చేశారు. మరి ఇప్పుడు దానికి దామచర్ల ఎలా స్పందిస్తారో చూడాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడి మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు వచ్చినాయి. నకిలీ డాక్యుమెంట్లతో భూములు కబ్జా చేశారని, తప్పుడు కేసులు పెట్టించారని, ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత వీటన్నిటి మీద విచారణ జరుగుతుందని ఒంగోలు టీడీపీ కేడర్ ఆశించింది. అయితే ఆ దిశగా చర్యలు లేవు. ఈలోపు బాలినేని జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. అది న్యాచురల్. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ళుగా వాళ్ళు ప్రత్యర్థి పార్టీల్లో పోటీలు పడతా ఉన్నారు. ఇప్పుడు బాలినేని మిత్రపక్ష పార్టీలో చేరిన తర్వాత మీరిద్దరూ సమన్వయంతో సయోధ్యతో పనిచేయండి అంటే అది అంత సులువుగా అయ్యే పని కాదు. ఇద్దరికి బ్రాడ్ మైండ్ ఉండాలి, కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోవాలి. కానీ అక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది. బాలినేని కూటమిలో చేరిన తర్వాత పవన్ దగ్గర ఉన్న పలుకుబడితో అప్పటి వరకు ఆగిపోయిన కూటమి వచ్చిన తర్వాత ఆయన మైన్ ఆగిపోయింది, గ్రానైట్ మైన్. దాన్ని పునఃప్రారంభం చేసుకున్నారు. అలాగే అక్రమ బట్టి తవ్వకాల మీద విచారణ నిలుపుదల చేయించుకున్నారన్న ప్రచారం అయితే ఉంది. పార్టీ మారటం వల్ల ఆ రకంగా బాలినేని లబ్ధి పొందారని చెప్పాలి. అయితే తెలుగుదేశం ఎమ్మెల్యే మీద పదే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నుంచి జనసేనలో చేరి కూటమిని విచ్ఛిన్నం చేసే కుట్రతో ఈ ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది తెలుగుదేశం స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. అది నిజం కాకపోవచ్చు, కానీ ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి. బహిరంగ విమర్శలు చేయటం అనేది కూటమి ధర్మానికి విరుద్ధం. ఇదే రకంగా రాష్ట్రంలో వేరే ఎక్కడైనా జనసేన ఎమ్మెల్యే మీద తెలుగుదేశం నేత బహిరంగ విమర్శలు చేస్తే ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు. తెలుగుదేశం నాయకత్వం ఆ నాయకుడికి వెంటనే ఊరేసేది. ఇప్పుడు ఈ ఒంగోలు వివాదంలో ఇద్దరు నేతల మధ్య సమన్వయం కుదర్చకపోతే కూటమి ధర్మం తెలుగుదేశం పార్టీకైనా జనసేన పాటించదా అన్న విమర్శలు వస్తాయి. అవి రాకుండా నాయకులను అదుపు చేయాల్సిన బాధ్యత రెండు పార్టీల నాయకత్వం మీద ఉంది. రెండు పార్టీల అగ్రనేతలు జోక్యం చేసుకుని ఈ గొడవలను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రచ్చ అయ్యే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.